అందరికీ జైవే. నేను రఘుకుమార్ సికింద్రాపల్లి మాలమహడు రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఈ పార్టీ ఆఫీస్ ఎక్కడుంది? ముమ్మిడివరం ఎస్బీఐ బ్యాంక్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మధ్యలో ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ నిన్న స్వతంత్రం వచ్చిన రోజు, కానీ ప్రతి పార్టీ ఆఫీసులో, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా, ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్లో అన్నీ కూడా జాతీయ జెండా ఎగరవేస్తారు. అవునా కదా? అందరికీ తెలిసిన విషయమే. కానీ నిన్న ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, ముఖ్యంగా ఈ ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు, ఎందుకంటే ముమ్మిడివరం మెయిన్ క్యాడర్ ఆఫీస్ అదే కాబట్టి ఈ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా జెండా వందనం జరగాలి. కానీ ఒక్క జెండా కూడా కట్టలేదు అక్కడ. అసలు నిన్న తుపాకీ దెబ్బకి ఎవరు దొరకలేదు. అసలు ఆఫీస్ దగ్గరికి ఎవరూ రాలేదు. అంటే అర్థం ఏంటి? సర్లే, పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నెక్స్ట్ ముమ్మిడివరంలో అసెంబ్లీ టికెట్ ఆశించి ఉన్నాడన్న విషయం అందరికీ తెలుసు. మూడోసారి, ఈ 2 సార్లు కూడా ఏమి ఉద్ధరించకపోయినా కానీ మూడోసారి కూడా ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తున్నాడు అనే విషయం అందరికీ తెలుసు. ఇందులో చిన్న ఆలోచన ఉంది. ఆయన మైండ్ సెట్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయనది ఒక కమర్షియల్ మైండ్, వ్యాపార మైండ్. కనుక నిన్న ఈ జెండా వందనం ఎందుకు చేయలేదు కారణం చెప్తున్నాను. నెక్స్ట్ ముమ్మిడివరం ఎస్సీ రిజర్వ్డ్ అన్నట్టు టాక్ ఉంది. కనుక నెక్స్ట్ ముమ్మిడివరం ఎస్సీ వాళ్ళకి వెళ్ళిపోతే టికెట్టు 2029లో మనకు టికెట్ రాదు అని ఆయన మనసులో అనుకున్నాడో ఏమో. నిన్న అస్సలు దరిదాపులకి రాలేదు, ఆఫీస్ దరిదాపులకి. నిన్న జెండా ఎగరేయలేదు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఒక రాజ్యాంగ ప్రకారంగా ఒక వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఆవిర్భవించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా మువ్వ అనేది జెండా ఎగరాలి స్వతంత్ర దినోత్సవం రోజుని. కానీ ఎగరలేదంటే వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నారా? ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ కూడా కనీసం ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్కి దిమాగ్ పనిచేయట్లేదు అనుకో, కానీ మిగిలిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ కూడా ఆయన రాకపోతే రాకపోయారు. మరి మీరందరూ కూడా వచ్చి అక్కడ ఒక జెండా వందనం చేస్తే మీ సొమ్ము ఏమి పోతుంది అని ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక 2019, 2024లో కూడా ఈ ముమ్మిడివరం నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేకి పోటీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఏమంటే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు, మీరు చేసింది చాలా తప్పు. స్వతంత్ర దినోత్సవం రోజున మీరు జెండా ఎగరేయకపోవడం, అసలు మీరు ఏ ఆలోచనతో చేశారు? తర్వాత ఖచ్చితంగా దీని మీద సెటార్లు వస్తాయని తెలుసు కదా. కనీసం మీకు ఇష్టం లేకపోయినా కానీ వచ్చి ఒక జెండా కట్టి ఒక జెండా వందనం చేసేసి ఒక 3 సెకండ్లు సెల్యూట్ కొట్టేస్తే మీ సిమ్ అయిపోతుంది. అంటే మీకు స్వతంత్రం రాలేదా? కానీ మీరే కదా, మీరు ఎమ్మెల్యే అయితే మీరు మినిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పిల్లలు ఎమ్మెల్యేలు అవ్వడం, మళ్ళీ మీ మనవలు ఎమ్మెల్యేలు అవ్వడం, ఎంపీలు అవ్వడం, అంతే మీకే కదా. చరిత్ర చూసుకుంటూ ఒకసారి ఏదో ఒక తండ్రి ఏదో విధంగా కష్టపడి ఎమ్మెల్యే అయిపోతాడు, తర్వాత మినిస్టర్ అవుతాడు, తర్వాత మళ్ళీ పిల్లలకే కదా, మీకే కదా స్వతంత్రం అనేది.
అలాంటి లేదు కదా. ఒక ఎమ్మెల్యే డబ్బు సంపాదిస్తే ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు మీరు మీ బంధువుల్లో తయారు చేసేస్తున్నారు. స్వతంత్రం ఎవరికి వచ్చింది? మీకే స్వతంత్రం వచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసామంటే మీకు అసలు సిగ్గేస్తుందా? సిగ్గు అనేది ఉందా మీకు? అసలు అయ్యో మనం ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజు ఈరోజు కనీసం మనకి మెయిన్ క్యాడర్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి మనం జెండా ఎగరలేనిది బుద్ధి లేకపోవడం అనేది ఇది క్షమించడానికి నేరం. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఉంటే వేడిగానే ఉండండి పార్టీలో, లేకపోతే చల్లగానే ఉండండి. నులివెచ్చనగా ఉండొద్దు మీరు పార్టీలో. పదవి ఇస్తేనే పార్టీ, టికెట్ ఇస్తేనే పార్టీ, లేకపోతే పార్టీతో నాకు పని లేదు. ఈరోజు మీరు జెండా వందనం చేయక స్వతంత్ర దినోత్సవం రోజుని మొత్తం ముమ్మడి నియోజకవర్గంలో ఈ వైసీపీ పార్టీకే తీరనే మచ్చ, తరతరాలు మచ్చపడింది ఇది. ఇప్పటికైనా సరే స్వతంత్ర దినోత్సవం అంటే తెలుసుకో, అర్థమైందా? రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకో, అర్థమైందా? అంటే ఏంటి నీ అహంకారం? జెండా వందనం చేయాలని ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే కింద ఎలా పోటీ చేసావని నేను ప్రశ్నిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు అందరూ కూడా మీరు ఎంచుకుంటే సరైన ఎంచుకోండి. ముమ్మడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి దీనికి మీరు సమాధానం చెప్పండి. అంటే మీరే ఎగరేయద్దన్నారా? నాకు తెలిసి మీరు కూడా అక్కడ ఎగరేసారా ఎగరేయలేదో నాకు తెలియదు, కానీ ముమ్మడూరులో ఈ జెండా ఎగరేయద్దన్నారా? లేదా ప్రతి నియోజకవర్గంలో ఎగరేయద్దన్నారా? మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఖచ్చితంగా ముమ్మడూరు మీద సరైన ఫోకస్ పెట్టండి, లేకపోతే నెక్స్ట్ కూడా ముమ్మడూరు మీ వైసీపీకి రాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జెండా ఎందుకు ఎగరేయలేదు? జాతీయ జెండాను ఎందుకు అవమానించారు మీరు వైసీపీ పార్టీ వాళ్ళు ముమ్మడూరు నియోజకవర్గంలో? నాకు ప్రశ్న. ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. ఇది చాలా ఇబ్బంది పడతారు మీరు, ఎందుకంటే ఇది లైట్ తీసుకోనక్కర్లేదు. జై